అంటే మంచి నేమ్ ఉండేది. అంటే ఈజ్ ఎ టెర్రర్ అంటే టైగర్లా ఉండేవాడు ఆయన. కండక్ట్ చేశారు. తర్వాత మేము 1979లో మాకు సిఎస్ఐగా ఎవరండి ఆయన మూర్తి గారు సిఎస్ఐ వచ్చినాడు ఎవరు శ్రీహర్రావు గారు వచ్చారు. అప్పుడు మా సెక్యూరిటీ స్టాఫ్ పొజిషన్ ఎట్లా ఉండేదంటే కరివేపాకు సిద్ధాంతం అంటే కరివేపాకు పద్ధతి అనమాట. మా సెక్యూరిటీ గార్డ్స్ అంటే ఎలా ఏదన్నా వాళ్ళకి అదే ఏంటంటే అగ్రిమెంట్స్ అటువంటి విషయాల్లో కానీ సెక్యూరిటీ స్టాఫ్ అంటే పక్కన నెట్టేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎట్లాగంటే అది జరిగింది. అది మేము సెక్యూరిటీ గార్డు 1979 వరకు అంత 1980 వరకు క్లాస్ 4లో ఉండేవాడు సెక్యూరిటీ గార్డు. అతనికన్నా ఎక్కువ బేసుకున్న కండక్టర్ క్లాస్ 3, బుకింగ్ క్లర్క్ కూడా క్లాస్ 3, వీళ్ళిద్దరి మీద ఎక్కువ ఉన్న బేసిక్ ఉన్న సెక్యూరిటీ హెడ్ గార్డ్ క్లాస్ 4. ఆ రోజు నేను హైదరాబాద్ వెళ్ళి అంటే అప్పుడు ఎంప్లాయీస్ యూనియన్ తరపుని చార్లెస్ నికోలస్ అని సెక్యూరిటీస్ తరపుని అతను స్టేట్ వైడ్ డీల్ చేసేవాడు. అప్పుడు విజయనగరం నుంచి లీవ్ ఇవ్వకపోయినా సరే దెబ్బలాడి మా ఇన్స్పెక్టర్ దెబ్బలాడి ఒక 10 మంది సెక్యూరిటీ గార్డ్స్ని తీసుకొని నేను తాడిపల్లి మీటింగ్కి విజయనగరం నుంచి వచ్చా. రాగానే ఈయన వచ్చి నువ్వు మీకు న్యాయం చేకూరుస్తాను మన అసోసియేషన్ ఉండాలన్నారు. అదే టైం ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కూడా నేను గౌరవాధ్యక్షుడిగా పెట్టుకున్నాం. నేను గారు మూర్తి గారు వస్తున్నారంటే సెక్యూరిటీ గార్డు ప్రతి ఒక్కటి రిసీవ్ చేసుకున్న పరిస్థితి కల్పించారు. కాబట్టి సెక్యూరిటీ ఆఫీసర్ కూడా రెస్పెక్ట్ ఉండేది కాదు. మూర్తి గారు ఇవాళ పర్వతముల బండ్లో తెల్లారగట్ల 4 గంటలకు వస్తున్నారంటే హెడ్ గార్డు కొంతమంది గార్డులు విజయనగరం కాంప్లెక్స్ నుంచొని మూర్తి గారు రిసీవ్ చేసుకొని అతను లాడ్జింగ్లో తీసుకెళ్ళి పడుకోబెట్టి పరిస్థితి క్రియేట్ అయిందనమాట. అంటే అప్పుడు జరుగుతున్న అన్యాయాన్ని ఈయన కొంచెం డేరింగ్గా ఎదిరించాడు. కోర్టుకి వెళ్ళారు, కొంతమంది ఆర్డర్స్ క్యాన్సిల్ చేయించారు. ఈ చేతిలో ఈ రోజున మూర్తి గారు అంటే వాళ్ళు బ్రహ్మరథం పడతారు ఈస్ట్ గోదావరిలో. ఫర్ ఎగ్జాంపుల్ వెస్ట్ గోదావరిలో పట్టరండి. కారణం ఏంటంటే వెస్ట్ గోదావరిలో ఎటువంటి పరిస్థితి అంటే ఏదైనా జరిగినప్పుడు చూసుకున్న వాళ్ళ ఇల్లు తగలబడినప్పుడు నువ్వు తవ్వుకున్న వాళ్ళని పద్ధతి ఉంటుంది సెక్యూరిటీ స్టాఫ్. కోటేశ్వరరావు, మా సాంబశివరావు, మా పుల్లారావు వీళ్ళందరూ మా సెక్రటరీతో మాట్లాడి సెక్రటరీ గారిని కూడా ఒప్పించి సెక్రటరీ గారు కూడా ఉత్సాహమే. నేను ఇప్పుడు మీకు చెప్తున్నాను, తమందరికీ కూడా మనవి చేసేది ఇతర డిపోల నుంచి సెక్యూరిటీ గార్డుల్ని హెడ్ గార్డుల్ని ఈ కార్యక్రమానికి వెళ్తే మీ మీద క్రమశిక్షణా చర్య తీసుకుంటామని సంబంధిత అనధికారులు బెదిరించటం వలన మాత్రమే వాళ్ళ హృదయంలో వేదన ఉన్నప్పటికీ భవిష్యత్ విధి నిర్వహణకి అపార నష్టం కలుగుద్దనే బాధతో వాళ్ళు రాలేకపోయారు. వాడు చంతవ్యులు. ఎందుకంటే నేను పదవీ విరమణ చేసి వెళ్ళిపోతున్నాను. వాళ్ళు పదవిలో మరికొంతకాలం కొనసాగవలసినటువంటి అవసరం ఉన్నది. స్వామినారాయణ చెప్తుంటాడు, ఉద్యోగం బ్రతకడానికే కానీ బ్రతకడం కోసం ఉద్యోగం చేయక్కర్లేదని. ఈ పదం చాలా పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర మాట్లాడాడు అతను. అలాగా వాళ్ళకి పని చేయించుకోవాలనే కాంక్ష ఉంటుంది, ఎదురుకొచ్చే ధైర్యం ఉండదు. రకరకాల కారణాలు. నేను దరిద్రపు వెధవల దగ్గర మందికి ఏ అపకారం చేయలేదు. ఏ యూనియన్ కార్యకర్తకి ఏ యూనియన్ సభ్యుడికి కూడా అపకారం చేయలేదు. ఆయన చేసిన ఉపకారం వల్ల ఒక డిపో మేనేజర్గా ఉపకారం చేశాడు. ఏంటి డిపో మేనేజర్ గారు చేసిన ఉపకారం చెప్పనమంటారా? పత్రికా ప్రతినిధులు, డిపో వాళ్ళు, బయట వాళ్ళు అందరూ కూడా వాళ్ళ కర్మ జీతాలు తీసుకోకపోవడం వాళ్ళ కర్మ అన్న పరం ఆయన ఇను కూడా ఇన్స్పెక్టర్ గారు ఇను కూడా పేపర్ మీద పెట్టలేదు. ఎందుకంటే ఆయన జీతాలు ఇచ్చే అధికారి. ఏ దగ్గర ఆయన హామీ ఇచ్చా, నీ ప్రమోషన్ విషయంలో కానీ నీ బదిలీ విషయంలో కానీ ఏ సూపర్వైజర్ వల్ల నీకు కాదు పని. చిల్లర దింగుతారు, ఇంకా కొడతారు, వాళ్ళ వల్ల కాదు. పని కావాలంటే సంతకం పెట్టేవాడు కావాలా, బాటను మన గ్రిప్లో ఉండాలా. అతని మీద సంతకం పెట్టించే పై ఆఫీసరు మన గ్రిప్లో ఉండాలి. వాళ్ళిద్దరి వల్లే పని అవుద్దు. కానీ ఈ కబ్గిరి వల్ల అవరు. నాకు డైరెక్టర్ గారి దగ్గర కాస్తో కోస్తో మంచి అభిప్రాయం ఉంది కనుక నా మీద ఈ మిశ్రా గారికి కూడా ఒక మంచి అభిప్రాయం, చిన్న మంచి నాయకుడు నిజం చెప్తాడనే అభిప్రాయం ఉంది. కానీ అబద్ధం చెప్పచ్చు, వాళ్ళ దృష్టిలో నేను నిజం. కనుక మీకు ఏదైనా అటువంటి అవకాశం వస్తే నేను ఏ మూలన్నా నన్ను ఉపయోగించుకోండి. నా దగ్గర వాడు ఎవడు నయా పైస తీసుకోడు. ఎందుకంటే నేను టీ ఇస్తే తాగరు. ఎందుకంటే మర్చిపోయాను. మూర్తి గారు తమ జీవిత కాలంలో చేసిన పోరాటాలు, వాటి తాలూకు ఫలితాలు స్ఫూర్తిగా వారు తమ స్వీయ చరిత్రను రాసినట్లయితే
అది భవిష్యత్తులో ట్రేడ్ యూనియన్ నాయకులందరికీ కూడా పాఠ్యగ్రంథంగా ఉపయోగపడుతుందని నేను భావిస్తూ మూర్తి గారిని ఆ రకమైన ప్రయత్నం చేయాల్సిందిగా ఈ సభ తరపున ఇప్పటికీ 1962 నుంచి జరిగినటువంటి నా కార్యక్రమాలు అధికార అనధికారుల యొక్క పోకడలో ఇక ఎంతవరకు వచ్చిందంటే ఆర్టీసీలో కార్మికుడు ఉద్యోగం చేయాలంటే ఎలాగుండాలి, ఆర్టీసీలో కింద ఉద్యోగి చేత పని చేయించాలంటే సూపర్వైజర్ల ప్రవర్తన ఏ రకంగా ఉండాలి, ఆ సూపర్వైజర్ చేత పని చేయించాలి అని అంటే అధికారి ప్రవర్తన ఏ రకంగా ఉండాలి అనే అంశం ఇప్పుడు జరుగుతుంది. బహుశా ఈ నెలాఖరు కానీ పై నెలల్లో కానీ అది పూర్తి కావచ్చు. అది నేను మన డిపోలో ఉన్నటువంటి ట్రేడ్ యూనియన్ నాయకుల్లో సాహిత్యపరంగా విషయ పరిజ్ఞానం ఉన్నటువంటి నలుగురిని చూపించి ఏమైనా కరెక్షన్ అంటే చూపించి డైరెక్ట్గా నా డబ్బులతో ప్రింట్కి ఇస్తాను మొన్న రోజు చెప్పాడు. కొద్ది కాలంలోనే ఆయన కోరికను తీర్చుతానని చాలా ఎవరో దీనికి పెట్టేది 20 రూపాయలు ఒక్కొక్కది శాలిగ్రామం మరి అమ్మ సామాన్యం కాదు ప్రభుత్వాలంటే కొంచెం వెనక్కి పరమేశ్వరుడితో సమానం. లేడీ చెట్టు ముద్దు గారు ఇది వాచ్మెన్ జిందాబాద్. ఇప్పుడు సెక్యూరిటీ గార్డ్ ఎండి గారు ఇచ్చారు వెనక్కి. ఈడేంది బాబు ప్రత్యేకత ఏంటంటే బిఏ ఎల్ఎల్బి ఎంఏ పిహెచ్డి. ఇక్కడ మా సెక్యూరిటీ స్టాఫ్ వెల్ఫేర్ అసోసియేషన్ రీజనల్ ట్రెజరర్ గారు రేపు 1వ తేదీన మూర్తి గారిని మన జిల్లా స్థాయి వైస్ ప్రెసిడెంట్గా ఐఎన్టీయూసీ వైస్ ప్రెసిడెంట్గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఇప్పుడే తెలియజేశారు. ఇప్పుడే అందిన వార్త మాదిరిగా వారు కూడా సాయిబాబా గారు ఈ వేదిక వద్దకు వచ్చి వారి ఐఎన్టీయూసీ ప్రెసిడెంట్ కమ్ముల హరిబాబు గారి తరఫున వారి సందేశాన్ని వినిపించుకుని నాన్నగారు అబ్బాయి, నేను ఐఎన్టీయూసీ ఎగ్జిక్యూటివ్ నెంబర్ డిస్ట్రిక్ట్కి, నేను స్టేట్ జాయింట్ సెక్రటరీ అండి మా యూనియన్కి, రాష్ట్ర శానిటరీ. రేపటి నుంచి ఆయన నియమం పదవి బాధ్యతలు చేపట్టడానికి డిస్ట్రిక్ట్ ఐఎన్టీయూసీ ఉపాధ్యక్షులుగా నియమించామని చెప్పేసి ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేయమన్నారు. వారి సందేశాలని ఎందుకంటే మూర్తి గారి గురించి చెప్పాలంటే అసలు టైం సరిపోదేమో బహుశా నాకు. ఎందుకంటే ఆయనకున్న జ్ఞానానికి నేను ఎందుకు సరిపోను అసలు మెయిన్ చెప్పాలంటే మూర్తి గారి డిపోకి వచ్చినప్పటికీ గతంలో ఆయన ట్రాన్స్ఫర్ కాకతం ఇక్కడ డిపోలో చేసినప్పటికీ నేను అనుకున్నది ఏంటంటే మనకి చాలా సర్వీస్ ఉంది ఉన్నప్పటికీ భవిష్యత్ కార్యక్రమాల్లో మన యొక్క జీవితాల్లో చేసే ఉద్యోగాల్లో మనకు భద్రత ఏ రూపాయన ఉంటుంది, మనం కూడా ఆరోగ్యం కలిగి మరి ఆ రీతిగా రిటైర్ అవ్వడానికి మన దేవుడు అటువంటి ఆరోగ్యం ఇస్తాడా, మన పై అధికారుల వల్ల మరి ఆయన విషయంలో గమనించారైతే తెలియదు. కానీ మరి నేను ఆయన మనస్సాక్షిని ఆయనకున్న జ్ఞానాన్ని నేను చవి చూసా. ఎందుకంటే అటువంటి మనుషుల్లో మనం నేర్చుకోవాల్సిన వయసే కాదు వృత్తిరీత్యా కూడా ఆయన చేసినంత వరకు కూడా మరి గార్డుగా కాదు హెడ్ గార్డుగా ఉండి మళ్ళీ గార్డు అయ్యి ఏ రీతికైనా సరే ఒక వర్కర్కి మేలు ఈ రోజున రావటం అనేది ఏంటంటే ఇప్పటి వరకు ఈ కార్మిక వర్గం మధ్యన మసలి మళ్ళీ ఆ కార్మిక సంఘంలోకి వెళ్ళి దేశంలో ఉన్న ఒక ట్రేడ్ యూనియన్కి ఒక నాయకత్వం వహిస్తున్న విషయం అనేది చాలా ఆశాజనకం, ఆనందకరమైన విషయం. వెళ్ళాలి అనే నినాదం ఈనాటిది కాదు. చట్టాలు లేనప్పుడు ఇవాళ చట్టాలు ఉన్నాయి, చట్టాన్ని అమలు చేసే దానికి యునైటెడ్ పాలసీ అంటే అన్ని ట్రేడ్ యూనియన్లు కలిసి చేయవలసినటువంటి బాధ్యత. మొన్నే సంజీవ్ రెడ్డి గారు సిఐటి వారు కూడా 26వ తారీఖున జకర్తా వెళ్ళారు ప్రపంచ ట్రేడ్ యూనియన్స్ అన్నిటితో మాట్లాడటానికి. అట్లాగే నేను అన్ని ట్రేడ్ యూనియన్ నాయకత్వంతో కార్యకర్తలతో సంబంధ బాంధవ్యాలు పెంచుకుంటూ ముఖ్యంగా ఏ సంస్థ నుంచి అయితే 27/11/62 నుంచి ఈ నెల వరకు జీవన వృత్తితో నా కుటుంబాన్ని పోషించుకుని రాజకీయ పరిజ్ఞానాన్ని, సామాజిక అనుభవాన్ని, కుటుంబపర కుంటుతనాన్ని, అభివృద్ధిని సాధించడానికి దోహమైందో ఆ ఏపీఎస్ఆర్టీసీ
సంస్థని ప్రైవేటీకరణ చేసే విషయంలో ప్రతిఘటించడానికి నేను ఇప్పుడు పాల్గొబోతున్న యూనియన్ నాయకులతో కూడా కలిసి ఆ ఉద్యమంలో పాల్గొని మన సమస్యని సామరస్య పరిష్కారం ద్వారా న్యాయం జరుపుతూ విజయం సాధించడానికి కృషి చేస్తానని హామీ ఇస్తూ సెలవు తీసుకుంటాను. అందరూ మా ఇంటికి వచ్చి మీరు చేయనటువంటి మా ఇంటికి మరియు కాలాతీతమైన విసుగు చెందక సభను జయప్రదం చేసిన మీ అందరికీ మీదు మిక్కిలి జంగారెడ్డిగూడెం డిపో సెక్యూరిటీ బ్రాంచ్ ఇన్ఛార్జ్ శ్రీ ఎస్వి రమణ గారికి నా ధన్యవాదాలు తెలుపుతూ సభను ముగిస్తున్నాను. కొంచెం మా ఇంటికి వచ్చి ఏదో తేనీటి ఉందో కొంచెం చూసుకుంటే మాకు ఆనందం. అందరు గారు ఇంటికి వెళ్ళే వరకు నేను మా ఎస్ఎఫ్ బాబాయ్కి చెవులోపు బాగా పెట్టారు ఎస్ఎఫ్ రెండు వైపులా కదండి ఎడం పక్క పెట్టాలి నమ్ముకోవాలి. బాగా దండ ఒకటి ఇచ్చే బాబాయ్కి సెపరేట్ కావాలి బాబాయ్. ఆడేది ఇది మన దగ్గర మన బ్రాండ్ ఆడు పైన రాదు. ఆయన అడగండి మీరు. ఏమంటే ఫోటో మా ట్యాబు మొట్టమొదటి నువ్వు కూడా మా ఇంట్లో పెట్టుకుంటావు. నేను చెయ్యటమే కదా. పద్ధతి అయిపోయింది. చిరంజీవి అయిందా? దాంట్లో కనపడండి. యాడ్ చెక్ అది